ఇప్పుడు రాబోతున్న కార్యక్రమం చాలా ముఖ్యమైన అపురూపమైన కార్యక్రమం అండి. నేను చెప్పినట్లు శ్రీకృష్ణ రాయబారం దీని గురించి పరిచయం చేసే అంత ఏమంటారు స్థాయి నాది కాదు. శ్రీకృష్ణ రాయబారం అంటే తెలుగు పద్య నాటకాలు తెలిసిన వాళ్ళు కానీ విన్నవాళ్ళు కానీ వినని వాళ్ళకి కానీ అందరికీ తెలుసు దాని గురించి. అయితే ఒక చిన్న మనవి అండి, దయచేసి అందరూ కొంచెం నిశ్శబ్దంగా కూర్చుని ఈ కార్యక్రమాన్ని చూడవలసిందిగా ప్రార్థన. ఎందుకంటే చేసేది పిల్లలు, వాళ్ళని మనం ఎంతో ప్రోత్సహించాలి. అప్పుడే ఇలాంటి కళలు మన భావితరాల వాళ్ళకి చాలా సులువుగా వెళ్ళగలుగుతాయి. అయితే నేను ఇంతకుముందు చెప్పినట్లు శ్రీ గుమ్మడి గోపాలకృష్ణ గారు మన బే ఏరియాకు వచ్చి 10 రోజులుగా, కేవలం 10 రోజులండి, ఒక 15 మంది అద్భుతమైన కళాకారులను తయారు చేశారు. ఇక మిమ్మల్ని ఎక్కువ ఆలస్యం చేయకుండా, మిమ్మల్ని ఎక్కువసేపు అలా కూర్చుని నన్ను చూస్తూ ఉండకుండా శ్రీకృష్ణ రాయబారాన్ని చూద్దాం. అందరూ చూసి ఆనందించండి. వీరి సత్తా ఏంటో ఇప్పుడు మీరు చూసి దానికి తగ్గట్టుగా ఆర్ ఇంకా ఎక్కువ చప్పట్లు కొట్టాలి. మామా సత్యవతి పౌత్ర, ధార్తరాష్ట్రులకును పాండవులకును సంధి గావించి ఈ రాజలోకమునల్ల కాపాడుమని యాచించుటకు పాండవ దూతనే నీ యొద్దకు వచ్చి తిని మామా. తమ్ముని కొడుకులు సగపాలెమ్మనిరి, అటులిష్టపడవలేనియు ఐదుళెమ్మనిరి, ఐదుగురకు ధర్మముగా నీ తోచినట్లు మనుపుము వారిన్ మామా. మా పాండవుల గుణగణంబులని గురించి చెప్పుచున్నాను, వినుము. పఠితులుగారు నీ ఎడల భక్తులు, శుంఠలుగారు విద్యలంచతురులు, మంచివారు నృప సంతతికిన్ తలలోని నాల్కలు, అచ్యుతునకు గూర్చువారు రణశూరులు పాండవులు. రణశూరులు పాండవులు, అట్టివారది గతి అతి దీనులై అడుగగా ఇక ఏటికి సంశయింపగన్ మామా. అందులకై నీతో కూడా ఇంతగా చెప్పవలసి వచ్చినది. పాండవు చేయి సంగ్రామమే చేయించుకునేదవో సేవలనే చేయించుకునేదవో అది నీ వందనై.
వారు అందులకును ఇందులకును సిద్ధమై ఉన్నారు. అల్లుడా వాసుదేవ, సర్వము నీకు తెలుసు. గుడిన గుట చేత కొంతకాలం బేలి పుడమి పాండురాజు కొడుకులిప్పుడు ఏలుకో తొడంగిరి. ఈ కారణమున గుడ్డిదయ్యే మాట కూడా నాకు అదీను కాక కొడుకులు తండ్రుల మాటలకు అడుగైనను దాటరనది యశమునకు ఈ భీష్ముడే చిట్ట చివర మా వంగడము జరించినది మొదలు కంసధ్వంసీ. అన్నా, నిన్న శ్రీకృష్ణుని రాక విని పరమానందము నుండి అయ్యనగునకు అది ఇచ్చదా ఇది ఇచ్చదా అని ఒప్పింగితివి కదా. ఈ 5 అతనికే ఇచ్చితనుకొని ఈ కయ్యమాపరాధ. నాయన సుయోధన, లోకమును భస్మమగు సర్వలోకసుతుడు ధర్మరాజల్గినే నీ అతళ్ళు కుదురు ధర్మమునకు ఆడి బొంకడు ఉదార చరితుడు యుద్ధంబు తగదు సుయోధన. నందనందన, అతను పాపమే గట్టనో పుణ్యమే గట్టనో అధిక ప్రసంగము గావించుటకు ప్రాజ్ఞులొప్పరు. దూతమై వచ్చిన వారు నీ అంశమేదో చెప్పుకొనము. మరియును చెప్పవలసిన చెప్పగలడు. నడుమ నీకి దుందుడుకు ఎందులకు సరసముదారివోక ఎదిరి శక్తి నెరుంగక పాడిమాలి భూవరునకు కూర్చువాడునని వాయటు వచ్చిన ఎట్లు ప్రేలగా నురువరుదెంచునో జనుల హోయని మెద్దురో సూతపుత్ర. నలువరు చను త్రోవగా నడువబోవు ఇది ఎచ్చటి పాప కర్మమో. ఓ కుంభ సంభవ, ముదిమిచే మది తప్పిన గాంగేయునితో పాటు నీకును మతిపోయినా ఏమి? కూడుంగుడ్డయో సంగి బ్రోచు విభుని ఒక్కండెవడో వచ్చి దూరాడన్ చూచుచు ఊరకుండుటకు ద్రోణాచార్యుడో భీష్ముడో కాడి కర్ణుడో లోన నుండు పైనొక్కండు ఊహలేకుండా ఈ యోడన్ ప్రాణములైన వీడుటకు వీడున్నాడు సిద్ధంబుగన్. ఆ
ಸಂಪಾದಿತ ಅಂಗದೇಶ ಸಾಮ್ರಾಜ್ಯ ದೌರೇಯ సేవకుడు సేవకుండవదు నీకుచితములకు ధర్మములను భీష్మాదులకు కూడా ఉపదేశించుచున్నావుగా. కొంటుతనంబుచే తలపగూడని చేవులు చేసి రాజుని అంతున నిక్కమంచు సభనందరకు విషదంబ చేసి నీ కంఠసము ఔరా పౌకు వరి కందువ చందను లేకయున్న నీ వెంటర పాటు చందుట హేతువు చెప్పుము సూతనందనా. అశ్వత్థామ అభిజాతత్వము కల్గుజానా సతి అంటయుండగా దుర్మదా దాసవి ఈ సభలో నిన్ను బసింపు మంచు తొడాస్పాలింపగా చూచి రాజభయం ముందుగా త్రావి రేణికిని దుష్కార్యం బనంజాలి రే కర్ణ ఈ సుయోధనుండు సకుటుంబముగా నశించును పాయము ఈ అంగరాజుకు తప్ప తక్కిన వారికి తెలియను లేదేని. కచ్చియమాన్పి కౌరవుల కాచుతలంపున సంధి సేయగా మచ్చికునేగుదంచి హరి మంచియో చెడ్డయో చెప్పుచుండగా అచ్చపు రాజు భక్తి గలదంతయో వెల్లడి సేయు భంగి ఈ మత్సరి సూతపుత్రుడు అభిమానముచే కలహింపనేటికి నిరభిమాన బ్రాహ్మణ కుల సార్వభౌమ లక్షణ మాత్ర పరిజ్ఞాత ధనుర్వేద సార ఆచార్యపుత్ర కదనము సేయవచిరని కంది ముకుందుని మాట చొప్పునన్ బెదరి సుయోధనుండు తన బీరము నీరము పాలు చేసినన్ బెదరగ సూతనందనుడు వేదురుగాడు చతుస్సముద్రముల్ చదరము గల్గు ఈ పొడమి శాస్త్రవ శూన్యము చేయకుండగన్ అనేక వాచార రాధానందన ఇంకెన్ని నాలు బీరములు పలికినవ్వురా. నిలయాంబుదాంబుధార విసరము వలె ఉర్వి వియన్ మధ్య భాగంబులు నిండన్ వేలు బాణంబులన్ బెదరు విల్వుని గాండీవి కర్ణ నిలమూరి పరుబోత నిలు 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 మంచిన్ చూడంగల కాలు వేబుదంచన్ గరువము వలదు ఉగ్రంపు యుద్ధంబునన్ కన్నా
తండ్రి గురునందన పెద్దవాడినని ఆయనను నా విన్నపము చెల్లింపు. మా సుయోధనుడెక్కడ నాయన? దగ్గరికి రా నాయన. తండ్రి నాయన, ఇంద్రియ దుర్మదంబు మొదలే తగద్రుంచి మనంబు వంచి నిష్టం త్రిగుణంబునా పెరు విచారము సేయుమునీంద్రులు ఏతయా సాంద్రుని రూపు చూచుటకు చాలక కుందుదురో అట్టివాడు వచ్చిన్ ద్రుహినేంద్ర వందితుడు చేరువకున్ పనిగలిగి దూతయై ఆ ఆ నాయనా కుమారా, మీ తండ్రి గారి మాటలు వినుము. పెక్కు దేశంబులుండగా 5 ఊళ్ళు వారికి ఇచ్చినందునే నీకు కొదువయగున పెద్దల మాట ఏల నిరాకరించదు. అదీను కాక చిలకారము నుండి ఈ కురవంశమున రాజ్యం కనిష్ట కుటుంబమందే నిలుచుచున్నది. పాండవులు మిగులు బలవంతురు నాయన. తల్లిదండ్రులారా, మీరు చెప్పవలసిన వారు కావుననే చెప్పితిరి. 5 ఊళ్ళిచ్చిన చాలును లేదేని అనిసేత నిజములెండనుచున్ దాయాదులు కబురంపిన నే నీదలచుట వారికి ఓడుటేయగుగాదే. అదియునున్నాక రాధేయుండును నేను తమ్ములును సంగ్రామంబులో నిల్వా నాకాదీసున్నరుదెంచుగాక ఎదుర శక్యంబే వృధా భ్రాంతిగాను ధర్మంబని కానకే కుదురే 12 ఏండ్లు తేజో బల ప్రాధాన్యంబుగలట్టి రాజ్య కొరుకుల్ పౌరవ్య వంశాగ్రణీ తండ్రి, వారు బలవంతురై మమ్ముడి చెరకుదురని కలలోనైనా తలంపకుడు. సమరము సేయరే బలము చాలిన నలుగురు చూచుచుండ పెండ్లము పెరవారిచే కటకటంబడ చూచుచూరకుందురే. మమతయు గొంకు మానము అవమానము సిగ్గును లేనివారు నేయము తగునయ్యా. భూమిపతులందరూ నవ్వరటయ్యా చేసినన్. తండ్రి, తమ్ముడి తలేనుకు పాలిమ్మనిదో. ఎవరయ్యా నీ తమ్ములు? యమా అనిలా ఇంద్రాశ్వనులు తమ్ములు, పాండును పాలుడో తమ్ముడు. నాయనా, నీకు అప్రస్తుత ప్రశంస ఏలా? తీగ కదిపిన దొక్కంతయు కదుపును. ఓరి కురుకుల కాంతాల దవాళ్ళలావితే రాదే ఇంకేమి చేయచదువురా? కలిసి నీరక్షీరముల బాతి తన రారదకు బిట్టలకు పగల్ దాపితీవు. ధర్మరాజును మాయదారివై రావించి వంచించి జోడమాడిచ్చితీవు. ఇచ్చి వచ్చిన ఎట్లు చేయింపు ఔరా. భరత వంశంబు బ్రతుకు నీ పాలపడియే.
అన్నయ్యునకు తగిన బిరుదు మెప్పించితివి. దొరవు నీ కన్న కొడుకులతో సమముగా పెంచితేవు. మా కుటుంబము పేర్మి మీరా నీదు మాటలకు ఎదురాడరాదు కానీ నీ బెరుంగని పని చేసినెవరు చెప్పుమా. కన్నా కూర్చునుము. తండ్రి, నా భయప్రాడవకు కర్ణునట ఒకటియు నన్ననుట ఒకటియునా. ఇంకొకసారి ఇట్టి దుర్భాషలాడతారేని అంబికా వంశ శాఖకు ఈవగుద కండు కట్ట కడదాక గాంధారి కడుపు మండు అవని అంతయు కైవసంబగును పాండురాజసుతులకు నీ మనోరథమే నిండు. మిత్రమా, ఇన్ని నాళ్లు మైత్రి గావించితివి, ఈ కర్ణుని మనోనిశ్చయము గుర్తించలేకపోయితివి. మిత్రమా, కుంటి కొడుకులు తుదకింత కూడ సంగా బ్రతుకమని రాసి కాబోలు బ్రహ్మ నొసట. బ్రతుకనీయడు వీడొక్క సుతుని ముసలి మాండ్రకు చేయూతను సగు కొరకు. మహారాజా, మహారాజా, నాయన సుయోధన, నా మాట వినుము నాయన. వాసవితోడ పోరగలవాడని కర్ణుని ఎల్లు నీవు పేరాసగలట్టి వాడవు కదా. ఇప్పుడిర్వుర పోర చేసి అల్దోసరినట్టివాణి తెగయోనటుల్ మనమెంచుకుంటిమేని ఈ సమరంపు మాను జగమెల్లరకున్ కడు సల్త సంబగున్. ఆ ఆ వెర్రి పాడా సుయోధన, అర్జునుని బల పరాక్రమము నీవే మెరుగు. పాశుపతంబు చేకొనియే భర్కుని యుద్ధములో నెదిర్చి నాకేశుని లోకమేగి అతనెక్కిన గద్దెనెక్కి
అర్జును తాకునే కర్ణుడు అదిరా వెర్రివాడ సుయోధన విరటుని పశువుల పట్టిన తరుణంబున ఆతడు కడు తాకిన మన ఎల్లర గతి ఏమయ్యమో ఏతర గుణ నడచితిమో మరచితే కురునాదా. గురుదేవా, ఎలా అంత మాటలు? పాండవులకు సూది మనమౌపినంత భూమిని కూడా ఈయను 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 అంతేకాదు అని తెగటార్తు పాండవులనందరిని ద్రుపదాత్మజాతుతో వననుహ నేతృతో ద్రుపతి వర్గముతో వచిరంబ స్వాస్థ్యమున్గని పొనరింతు యజ్ఞముల్ కాంచనముల్ పలురగ్రహారములు గనులకు నిత్తు విప్రులకు అఖండవధాన్యులు నన్ను మెచ్చగన్. సహభాష్ మిత్రమా, సహభాష్. ఆర్ణవ సప్తకం ఒకటి ధర కృంగిన మిన్ను వంగిన స్వర్ణగిరీంద్రము భగులు వారిన లోకము తెల్లవారిన పూర్ణదయా సహాయుడై పోరికి వచ్చి పురారియల్గినన్ కర్ణుని మేన ప్రాణముల్గల్గిన పార్థుల చావు తప్పునే నేనే చచ్చిదివిరా. అశ్వత్థామ, ఏలంత తొందర? కూర్చునుము. బావా సుయోధన, చూచితివి గదా నీ కొనువు కూటము క్రమక్రమముగా రణకూటమొదుచున్నది. నీ రకాలనే బావా. పదుగురుండగానే నా పలుకులు కూడా ఆలింపము. చెల్లియో చల్లకో చల్లకు తమకు చేసిన యజ్ఞులు సైచిలందరు తొల్లి గతించే నేడు నను దూతగ పంపిరి సందిసేయా నీ పిల్లలు పాపలున్ ప్రజలు పెంపు వహింపగ పొందు చేసేదో ఎల్లి రణంబి కూర్చెదో పొందు చేసేదో రణంబి కూర్చెదవో ఏర్పడ జప్పుము కౌరవేశ్వరా.
కాకపోయే. కర్ణుల మేర ప్రాణమును గలిగిన పార్థుల చావు తప్పునే ప్రగల్భమున పలుకుచున్న ఈ కర్ణులు పదివేవురైనా, కర్ణులు పదివేవురైనా అని నొత్తురు ఛత్తురు రాజరాజా. నా పలుకులు విశ్వసింపుము విపన్నుల లోకలుగా ఉన్నదరన్. కురుక్షేత్ర మహాసంగ్రామమున మా అర్జునుడి పరాక్రమమును చిత్రీకరించుచున్నాను. జెండాపై కపిరాజు, జెండాపై కపిరాజు, ముందు సితవాజు శ్రేణియున్ గూర్చి నే దండంబున్గొని తోలు చందనము మీదన్ నారి సారించుచున్. గాంధీవంబు ధరించి ఫల్గునుడు ముఖం చండుచున్నప్పుడు ఒక్కండు నీ మొరాలకెంపుడు కురుక్ష్మానాద సంధింపగన్. సంతోషంబున సంధిసేయుదువే, వస్త్రంబూచుచో ద్రౌపదీ కాంతం చూచిన నాడు చేసిన ప్రతిజ్ఞంది భీముండు. నీ పొంతన్ నీ సహజన్మం రమ్ము రుధిరమ్ము త్రావునాడైనా నిశ్చింతన్ తత్కలయున్ పదూరయుగమున్ ఛేదించునాడేనియున్. సంతోషంబునా సంధిసేయుదువే. బావా దాతాగజా, ఒక్కని చేసి నన్నిచ్చట నొక్కడగింప తలంచినావా కర్ణా. నేనెక్కడ పోగలాడా ఇక చికితి బకిక ఇవడన్ దకితి మీకు పట్టుము ఒగిదకుము ఇట్టిట్టు 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 చేరదము. బల్ చకనియుహ పుట్టే అనుజన్మలతో అరుదెమ్ము పార్థివా. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే సంభవామి యుగే
తెలుగు భాషకే సొంతం పద్యం. అంతరించిపోతుంది అని చెప్పేసి వేదికల మీద ఉపన్యాసాలు చెప్పి ముసలి కన్నీళ్ళు కాల్చే కన్నా మనవంతు ప్రయత్నంగా సిలికానాంధ్ర నాకు అందించిన రత్నాలు, వజ్రాలు, ముత్యాలు వీళ్ళు. నీ తర్వాత ఎవరో కృష్ణుడు అని అడుగుతుంటే ఇదిగో అమెరికాలో ఉన్నాడని చెప్తాకి మా జొన్న విత్తులు గారు అన్నట్టు గొడ్ల కాపరి కూడా గొంతెత్తి కోయిలై పద్యం ఆలాపించి హృదయ భాషకు సారథులు వీరే. ఇవాళ నేను ఎక్కువ మాట్లాడలేను, ఎందుకంటే చాలా తక్కువ సమయంలో 11వ రోజు ఈరోజు. మరి ఇది వాళ్ళకి నటరాజు అనుగ్రహము. ఎక్కడ శృతి తప్పిన దాఖలాలు ఎవరన్నా ఉంటే ఎవరి గొంతులో నుంచి కూడా శృతి పక్కకి వెళ్ళలేదు, రాగం తప్పలేదు. ఇది నా గొప్ప కాదు, వాళ్ళకి భగవంతుడు ప్రేక్షక దేవుళ్ళు ఇచ్చిన ఆశీస్సులు. వేళ విశేషం. మనం ఎంత నేర్పించినా ప్రదర్శకుడు కరెక్ట్గా చేయకపోతే ఆ ప్రదర్శనకు ఫలితం వేరేగా ఉంటుంది. కాబట్టి ఇది మా పెద్దల హనుమరెడ్డి గారు లాంటి పెద్దలంతా ఉన్నారు ఇక్కడ. మా రఘుమల్లాది గారు ఉన్నాడు, కర్ణుడు, ఆయన నేర్చుకున్నాడు. మా జొన్న విత్తులు గారు ఉన్నారు, ముద్దుకృష్ణ గారు ఉన్నారు, ఇంకా చాలామంది పెద్దలు చాలామంది ఉన్నారు. నేను ఆరాటపడుతున్న 10 సంవత్సరాల నుంచి ఒక సినిమాకి ప్రయత్నం చేయకుండా సినిమా వేషాలు వస్తే వెయ్యను అని చెప్పి, టీవీలు వెయ్యను అని చెప్పేసి కృష్ణరాయబారం సీడీ తీసా సొంత డబ్బులతో, శ్రీనాథుడు తీసా పంచిపెట్టేశా, వేమన తీసా జెమిని టీవీలో వేయటానికి నరకం పడుతున్నా, ఎందుకు పద్యం నిలబడాలి అని. మరి ఈ శ్రమను ఎప్పటికీ ఎవరు గుర్తిస్తారో తెలియదు, కానీ తప్పకుండా గుర్తింపు ఉంటుంది. ఎందుకంటే ఇదే నా నిదర్శనం. నా పోరాటం ఆగదు. ఎందుకంటే నన్ను ఒకసారి అడిగారు, నేను కృష్ణరాయబారం తీస్తున్నప్పుడు, నీకు పిల్లలున్నారు, చదువుకుంటున్నారు, ఇంత డబ్బు ఖర్చు పెడుతున్నావు అని చెప్పేసి అడిగినప్పుడు హెచ్ఏ దొరగారికి సమాధానం చెప్పా. సార్, ఒక చొక్కాతో ఉండటం నాకు తెలుసు, నేల మీద పడుకోవటం నాకు తెలుసు, ఒక పూట అన్నం తిని ఉండటం తెలుసు, ఇంకా ఎక్కడికి వెళతాను? చేసేది మంచి పని అయినప్పుడు నాకు భగవంతుడు ఎందుకు అన్యాయం చేస్తాడు అన్న. వాళ్ళు అమెరికాలో వచ్చి నేర్పించే స్థాయి ఏ ఆర్టిస్ట్కి ఉందో చెప్పండి. నాకు ఇంతకన్నా సంపద ఇంకేం కావాలి చెప్పండి. నేను ఇవాళ ఎన్ని కోట్లు వీళ్ళు నాకు ఆస్తి. కాబట్టి ఇంకా ఎక్కువ మాట్లాడితే నాకు ఆవేశంలో నాకు ఎందుకంటే ఇవాళ నేను ఫలితాన్ని పూర్తిగా అనుభవించానని పెద్దల ముందు చెప్పుకునే రోజు వచ్చింది. కాబట్టి ఈ ఫలితాన్ని నేను ఆనందించినంతగా ఇంకెవరు ఆనందించలేరేమోనని నా బిడ్డల్ని, నా గాన వారసుల్ని మీరందరూ ఆశీర్వదించమని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ముఖ్యంగా నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి మన సిలికానాంధ్ర నా ఆత్మీయ సోదరుడు కూచుబట్ల ఆనంద్ గారు, అతను చేస్తున్న సేవలన్నీ మీకు తెలుసు, నేను కూడా దాంట్లో భాగమే మాత్రం. మా దిలీప్ నిన్న వచ్చి ఇలా ఉండటానికి అసలు ఇక్కడ రావట్లేదు, ఇక్కడ చేతికి రక్తం కారుతున్నా కూడా నా పైర్లండి రక్తం కారుతున్నా ఇవన్నీ కూడా కాదని మొత్తం తయారు చేసి శంకు చక్రాలని తయారు చేసి ముందు సింహాసనాలు తయారు చేసి మీకు ఏం కావాలని నా వెనకుండి అద్భుతమైన టెక్నీషియన్ నా దిలీప్ని ఈ విజయంలో ఎంత శాతం నువ్వే తీసుకోండి. అలాగే మా సమీర్ 11 రోజుల నుంచి కూడా పిల్లలతో పాటుగా మమేకమైపోయి అయ్యో సత్యసాయి భక్తుడు వాళ్ళతో శృతి లయ ఎలాగ నేను ఎలా చెప్తే అలాగా ఇన్స్ట్రుమెంట్ ప్లే చేసి ఈ విజయంలో తన వంతు సహకారం అందించాడు. కృతజ్ఞతలు. ఇక మా సత్యప్రియ, ఈ సంజయ్ వాళ్ళ గురించి అప్పుడు అధ్యక్షుడు కాబట్టి ప్రస్తుతానికి మరి పిల్లలందరూ కూడా రిహార్సల్ చేస్తుంటే వాళ్ళ తల్లిదండ్రులందరూ కూడా వచ్చి వాళ్ళ పిల్లలుగా భావించి పద్యాలు పాడిన వెంటనే ఏదో ఒకటి పెట్టడం వాళ్ళకి. రిహార్సల్కి ఎవరు ఎగ్గొట్టలా, ఏదో ఒకటి పెడతారేమో బహుశా. ఎవరో ఒక పూట కూడా రిహార్సల్ ఎగ్గొట్టిన దాఖలా లేవు.
కాబట్టి అంత శ్రద్ధగా నేర్చుకున్నారు. ఆ శ్రద్ధకి ఆ నటరాజు ఫలితాన్ని ఇచ్చాడని నేను కోరుకుంటూ అంత మరి హనుమరెడ్డి గారు మాట్లాడతారట. బాబు, వాళ్ళు పాడుతూ ఉంటే ఎస్పెషల్లీ కృష్ణుడు కర్ణుడికి వేసిన వాళ్ళు ఇద్దరు పాడుతుంటే అమ్మాయిలు ఇద్దరు 50 సంవత్సరాల క్రితం ఈలపాటి రఘురామయ్య గారు వాళ్ళందరూ డ్రామాలు నాటకాలు వేసే రోజుల్లో పాడే ఆ గొంతుని భగవంతుడు గుమ్మడి గోపాలకృష్ణ గారికి ఇచ్చారు. గుమ్మడి గొంతు గారి గొంతు తీసి మళ్ళీ వాళ్ళిద్దరికి ఇచ్చినట్లే అనిపించింది నాకు. అది నిజంగా నేను 50-55 సంవత్సరాల క్రితం ఇలాంటి నాటకాలన్నీ చూసేవాడిని. ఈరోజు కూడా అలాంటి అనుభూతి వచ్చింది. గోపాలకృష్ణ గారు, నిజంగా మేమందరం మీకు రుణపడి ఉన్నాం బాబు. థ్యాంక్ యూ వెరీ మచ్. సత్యభామ వేళల గురించి చెప్పలేమా? కృష్ణుడు సత్య అనగా ఎక్కడమ్మా? మా కృష్ణుడికి 4 చేతుల్లో 2 చేతులు ఇవే. విష్ణువు రామాచారి గారు వచ్చారా? అయ్యా, పాటతో పాటు పద్యాన్ని కూడా తోడు చేయండి. నీకన్నా నువ్వు ఎంతమంది గాన సరస్వతులు తయారు చేసావు. ఇది ఒక పరమాద్భుతమైన సన్నివేశం. ఎవరైనా ఇక్కడ నుండి నన్ను అమెరికాలో ఎక్కడికైనా పిలిస్తే వీళ్ళ కార్యక్రమం పెట్టారా అని అడుగుతాను ముందు. ఇది 10వసారి రావటం అమెరికాకి. ఎన్నో కార్యక్రమాలు ఎన్నో నగరాల్లో చేశాను. తెలుగు భాష అంతరించిపోతోందని ఒక పక్కన అంటున్నారు. దీన్ని ఇంత పరమాద్భుతంగా ఈ కార్యక్రమాన్ని చూసిన తర్వాత తెలుగు ఆచంద్ర తారార్కం వర్ధిల్లుతుంది అని ఇదే నిదర్శనంగా ఉన్నది. ఎంతో పరిపుష్టంగా, భావయుక్తంగా, చాలా శృతిపక్వంగా ఈ చిన్నారులందరూ పాడినటువంటి విధానం చూస్తుంటే తెలుగు పద్యం అది సజీవం అని వీళ్ళు నిరూపించారు. కమ్మని పద్యమ్ముల తెలుగమ్మను పూజించు బాలికా బాలురకున్ సమ్మతి సిలికానాంధ్రకు గుమ్మడి గోపాలకృష్ణ గురునకు చేజే. నేను ఈ కార్యక్రమం చూసిన తర్వాత నాది ప్యారడీలతో ఒక కార్యక్రమం పెట్టారు. ఇప్పుడు నేను అది చెప్పాలనుకోవట్లే. నిజానికి మీకు కావాలంటే చెప్తాను తప్ప తెలుగు భాష వైభవాన్ని చెప్పాలని ఉంది నాకు. ఈయన ఎంత పరమాద్భుతం చేశాడంటే ఇవాళ దీపావళికి, ఉగాదికి, సంక్రాంతికి ముఖ్యంగా కార్యక్రమాలు చేస్తూ దసరాకి తెలుగు భాష సంప్రదాయం సంస్కృతులకు ఒక వేదికగా చేస్తున్నామని అన్ని సంస్థలు చెబుతూ ఉంటాయి. ప్రపంచంలో తెలుగు వాళ్ళు చేసే అన్ని చోట అక్కడ కెవ్వున కేకలు వినిపిస్తూ ఉంటాయి, పిచ్చి పిచ్చిగా డ్యాన్సులు కనిపిస్తూ ఉంటాయి. వాళ్ళందరినీ కూడా నేను చెప్పేది మీరు యూట్యూబ్లో పెట్టండి. సిగ్గుపడమని చెబుతున్నా సిలికానాంధ్రని చూసి. ఈ మాట మీ చేత చప్పట్లు కొట్టించుకుంటానుకో ఒకటి మీద వ్యతిరేకతతోనో అంటల్లా, సిగ్గుపడమని మళ్ళీ చెబుతున్నా. ఈ చిన్నారులకి ఏం తెలుసండి? సినిమాలో కెమెరా డ్యాన్సులకి ఆ డాన్సర్ ఏ డ్రెస్ వేసుకుంటుందో తల్లిదండ్రులు పిచ్చితనంతో బుద్ధి లేకుండా తమ పిల్లలకి అటువంటి బట్టలు కుట్టించి ఆ పాటలు వేయించి రికార్డింగ్ డ్యాన్సులు చేస్తూ తెలుగు సంప్రదాయం సంస్కృతి భాష అంటారా? ఆ కార్యక్రమం అయిన తర్వాత ఇప్పుడు మన తెలుగు సంప్రదాయాన్ని గురించి జోనవితులు గారు మాట్లాడతారని నన్ను పిలుస్తారు. ఏం మాట్లాడండి? ఇది తెలుగు సంప్రదాయం సంస్కృతి అంటే పిల్లలకి ఎలా చెప్పటం అని తపన పడుతుంటే ఇట్లాంటి మహానుభావులు వస్తారు. ఆయన పద్యం పాడటం కాకుండా ఈ చిన్నారుల చేత ఇంత పరమాద్భుతంగా పద్యం పలికించినటువంటి ఈయన ఇవాళ నాకు ఋషితుల్యుడు. ఒక ఋషిలాగా కృషి చేసినటువంటి వాడు గుమ్మడి గోపాలకృష్ణ గారు. ఆయనకి శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను.
ఎందుకనంటే ఈ భాష వేదం. తెలుగే వేదమురా, నాకు తెలుగే వేదమురా, తెలుగును సరిగా పలికేవాడే వేద పండితుడురా, నాకు వేద పండితుడురా, మాతృభాషను నిలిపేవాడు మహానుభావుడురా, నాకతడే మహర్షిరా, తెలుగే వేదమురా, తెలుగే వేదమురా. అటువంటి వేదము వంటి భాషని నిలబెట్టడానికి పూనుకుని ఈ చిన్నపిల్లలతో ఇంత అద్భుతంగా ఈ పౌరాణిక పద్యనాటకాన్ని ప్రదర్శింపజేసినటువంటి గుమ్మడి గోపాలకృష్ణ గురునికి హృదయపూర్వకంగా నమస్కరిస్తూ, సంస్కృతి సంప్రదాయాలని తెల్ల ఏనుగులమై ఊరేగిస్తామని నిలబడినటువంటి సిలికానాంధ్ర నిర్వాహకులకు, వారికి తోడ్పడేటువంటి దాతలకు, సభ్యులకు అందరికీ కూడా హృదయపూర్వకంగా నా శుభాభినందనలు తెలియజేస్తున్నాను. నమస్కారం. అయ్యా, గుమ్మడి గారితో 10 రోజుల క్రితం మాట్లాడామండి, 10-12 రోజుల క్రితం. వారితో మాట్లాడినప్పుడు, అయ్యా గుమ్మడి గారు మీరు వస్తే మళ్ళీ కృష్ణరాయబారం వేయిద్దామండి చాలా మంచి నటులతో అంటే, నేను స్టేజ్ ఎక్కడం కాదు ముఖ్యం, పిల్లలతో నా వైపు నుంచి పిల్లలతో నేను పలికిస్తాను చూడండి కృష్ణరాయబారం అన్నారు. వారికి హ్యాట్స్ ఆఫ్ అండి. ఎందుకంటే ఎప్పుడు కూడా నేను స్టేజ్ ఎప్పుడు ఎక్కుతానని చూసే కళాకారుల కంటే పిల్లలకి నేర్పించి వాళ్ళని ఎక్కిస్తానని చూపించే వారు మాకు గురుతుల్యులు, సిలికానాంధ్రకు ఆప్తులు. వారిని సత్కరించుకోవడం మాకు గర్వకారణం అండి. జొన్నవిత్తుల గారిని, మా గుమ్మడి గారిని సత్కరించవలసిందిగా మనవి. అయ్యా రఘు మల్లాది గారు దయచేసి వేదిక మీదకి రావాల్సిందిగా మా మనవి. రఘు గారు మాకు ఆప్తులు, సిలికానాంధ్రకి ఎప్పటి నుంచో సిలికానాంధ్రకు ఆప్తులు, మిత్రులు. సిలికానాంధ్ర కర్నూలు వారు. ఈ సన్మానం నా కళల రూపాలందరికీ చెందుతుంది. వాళ్ళందరికీ కొంచెం పెద్దవాడిగా నాకు చేస్తున్నారు, కానీ వీళ్ళందరికీ నువ్వు శృతి మీద కూర్చుంటావమ్మా, నువ్వు శృతివు. ఆశీస్సు పద్యాన్ని ఒకటి ఆ రోజు కృష్ణదేవరాయలకి ఎల్లసాని పెద్దనగాని ఇచ్చారు. మా జొన్నవిత్తుల గారు సాక్షిగా ఈ కళలు ఇలాగే విరాజిల్లాలని, ఎప్పుడు ఈ పద్య సంపదని ఆయన ఎట్టగో గజ్జ హీరో, ఏదంటే చేసేస్తాడు, కామెడీ చేస్తాడు, సృష్టిస్తాడు, మాయాబజార్ని సృష్టిస్తాడు, పాతాళ భైరవను సృష్టిస్తాడు, ఎన్నైనా చేస్తాడు. దాంట్లో పద్యాన్ని చూపించండి. ఆ పద్యం కావాలంటే ఇండియా నుంచి స్కైప్ అది వచ్చినాయి కదా, నేర్పించండి నాకు, నేను నేర్పుతా. దాంట్లో వీళ్ళందరికీ కూడా క్షీరాంభోనిధియందు యోగ సరణించి శక్తి ప్రాపించి సద్గోరాజత్కకుబంత గోప విలసద్గోరాజ గోలోకతాస్పారాలోకనతే జగాత్ర చలన స్వాంతాదిదంభోళికృత్సారజ్ఞాన సనందనాదిముని బృందాధిక్య సామర్థ్య వాక్పురాకారత నిద్ర చెందు కరుణాంభోరాసి మింబ్రోచుతం రాగ సత్కారం. దిలీప్ గారు. గత 10 రోజులుగా
మన సమీర్ మాండలిక అండి రోజు పిల్లలతో కూర్చొని వాళ్ళలో ఒకడిగా ఉంటూ మాకు వాయిద్య సహకారం అందిస్తూ ప్రతిరోజు ఏ టైం అంటే ఆ టైంకి మాతో వచ్చి మాకు సహకరించి ఈరోజు ఈ ఘట్టం ఇలా పండడానికి కారణం సమీర్ మాండలిక. అయ్యా రామాచారి గారు వారు స్పందించారు బాగా, అది తెలియజేస్తారు మనకి ఎలానో. ముందుగా సిలికాన్ ఆంధ్రకి నేను శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. ఈరోజు నాకు ఒక అర్హత ఏముందంటే ఉత్తమ ప్రేక్షకుడి అర్హత ఉంది. ఈరోజు చాలా ఆనందించాను పిల్లలు పాడుతుంటే. నేను ఒక గాయకుడిని ఇవన్నీ మర్చిపోయాను. నేను ప్రతి పద్యానికి నాకు ఒళ్ళంతా పులకరించిపోయింది. ఆ చిన్న పిల్లలు ఇక్కడ పుట్టి పెరిగి అంత స్పష్టమైన ఉచ్చారణతో వాళ్ళు పద్యం పాడుతూ అభినయపూర్వకంగా పద్యం పాడుతుంటే ఒక భరోసా నాకు వచ్చింది. తెలుగు సంస్కృతి ఎక్కడికి పోదు, బతికించే వాళ్ళు ఉన్నారు. కాబట్టి మన తెలుగు సంస్కృతి, మన పద్యం, మన లలిత గీతం, మన మంచి సాహిత్య విలువలు, సంగీత విలువలు ఉన్న పాటలు ఎక్కడికి పోవు. అది సూర్యుడికి మధ్యలో కొంచెం మబ్బులు అలా వచ్చి మనకు చీకటిగా అనిపిస్తుంది. ఆ సూర్యుడిని మాత్రం ఎవరు ఏం చేయలేరు. సూర్యుడి వేడికి అవే కరిగిపోతాయి. ఈ పద్యంలో, మన భాషలో, మన సంస్కృతిలో అంత శక్తి ఉంది. కాబట్టి మనం భ్రమపడుతున్నాం అవి ఎక్కడికో పోతాయని. ఏదో ఒక చిన్న మసకబారి ఉంది అంతే తప్ప మళ్ళీ ఆ సూర్యుడు ప్రచండంగా మళ్ళీ మన మధ్యలోకి వస్తాడు. మన భాష ఎక్కడికి పోదు. హైదరాబాదులో లిటిల్ మ్యూజిషియన్స్ అకాడమీ ద్వారా నేను మన లలిత గీతాలన్నీ నేర్పిస్తున్నాను. మంచి భాష, మంచి సాహిత్య విలువలున్న పాటలన్నీ నేర్పిస్తున్నాను, పాడిస్తున్నాను. మొట్టమొదటిసారి అమెరికాలో మన పిల్లలకి మన తెలుగు పాట నేర్పించాలని నన్ను పిలిచారు సిలికాన్ ఆంధ్ర వారు. ఆ తర్వాత అనేక పట్టణాల్లో నేను మన పాటలు నేర్పించడం జరుగుతుంది. అన్నీ నేర్పిస్తున్నాను నేను. తేనెల తేటల మాటలతో మన దేశమాతనే కొలిచెదమా, భావం భాగ్యం కూర్చుకొని, ఇలాంటి పాటలు గురుగారు రాసిన పాట. చక్కెర కలిపిన తీయని కమ్మని తోడు పెరుగు తెలుగు, ఈ పాటలన్నీ కూడా నేను నేర్పించడం జరుగుతుంది. మరి అలాంటి కార్యక్రమానికి నాంది పలికిన సిలికాన్ ఆంధ్రకి, మా ఆనంద్ గారికి, వారి బృందానికి నేను కృతజ్ఞతలు తెలియజేస్తూ, గుమ్మడి గోపాలకృష్ణ గారు మీరు నిజంగా మహానుభావులు. ఇక్కడ పుట్టిన పిల్లలకి తెలుగు మాట్లాడడమే కష్టమైన పిల్లలచే జెండాపై కపిరాజు అని పాడించగలిగారు. మీ జన్మధన్యం. అలాగే లిటిల్ మ్యూజిషియన్స్ అకాడమీ ద్వారా ఇప్పటివరకు పాటల కార్యక్రమం చేశాను. ఇక మీదట ఇలాంటి పద్యాల కార్యక్రమం కూడా చేపడతాను నేను ఆ పిల్లలందరితో. గుమ్మడి గోపాలకృష్ణ గారి సహకారంతో లిటిల్ మ్యూజిషియన్స్ అకాడమీ హైదరాబాద్లో ఈ కృష్ణ రాయభారం నేను రవీంద్ర భారతిలో వేయిస్తాను మా పిల్లలతో అని. ఇంకా నేను ఎక్కువ మాట్లాడను, ఎందుకంటే చాలా మంచి అనుభూతిలో ఉన్నాను. అదే అనుభూతితో ఈరోజంతా నేను వెళ్తాను. ఒక స్ఫూర్తినిచ్చారు నాకు. ఎల్ఎంఏ పిల్లలతో నేను కృష్ణ రాయభారం లాంటి పద్య నాటకాలు వేయిస్తాను అనే ఒక నిర్ణయానికి నేను వచ్చేట్టుగా ఈరోజు పిల్లలు ప్రదర్శించారు. అద్భుతం, పిల్లలందరూ అద్భుతం. ఎంత బాగా పాడారు, ఎంత బాగా నటించారు, శృత్వంగా పాడారు, ఉచ్చారణ దోషాలు లేకుండా. నిజంగా వాళ్ళ తల్లిదండ్రులకి నేను శిరస్సు వంచి నమస్కరిస్తూ, గుమ్మడి గోపాలకృష్ణ గారు నమస్కారం. మిమిక్రీ శ్రీనివాస్ గారు, మీరు కూడా ప్రేక్షకుడై, మీరు ఇవాళ కళాకారుడు కాకుండా ప్రేక్షకుడై ఆనందించారు. మీ స్పందన.
సమస్య ఏంటంటే ఎక్కువ మాట్లాడితే కాలహరణం అయిపోతుంది, తక్కువ మాట్లాడితే అర్థం కాదు. అలా అని చెప్పి నేను ఎక్కువ టైం కూడా తీసుకోను. టైం అన్నదానికే ఒక పెద్ద సమస్య. తెలుగులో సమానార్థకాలు లేవు. టైంని ఇంగ్లీష్లో ఎన్ని రకాలుగా ఉపయోగించవచ్చు, కానీ తెలుగులో సమయం, వేళ, వ్యవధి, అవధి ఇలా బోల్డని పదాలు ఉన్నాయి. అందుకనే వస్తున్నా. సమయం గురించి నన్ను గుర్తు చేయొద్దని. గుమ్మడి గారు పాపం నేనేం మాట్లాడుతానని అసలు విషయంలో రమ్మంటున్నారు. మా పిల్లలు లేదని మాట్లాడితే మా పిల్లల గురించి సంతోషం. ప్రపంచ భాషల్లో ఉన్న రెండే 2 భాషలు అజంత భాషలు, అచ్చుతో అంతమయ్యే భాషలు, అచ్చు ధ్వనితో అంతమయ్యే భాషలు, మిగతావన్నీ హలంత భాషలు. అలాంటి అజంత భాషలో మాత్రమే పద్యం రాయడం సాధ్యమవుతుంది. మళ్ళీ ఇటాలియన్ భాషలో పద్యం రాయలేదు ఎవరు నాకు తెలిసి. అటువంటి పద్యాన్ని మన పౌరాణిక సన్నివేశాలని అనుసంధానం చేసుకుని పద్యాలు రాసి వాటితో నాటకాలు రూపొందించి వాటిని ప్రదర్శింపజేస్తూ చాలా సంవత్సరాల పాటు, చాలా తరాల పాటు సినిమా, టీవీ రాకముందు లక్షలాది మంది ప్రేక్షకులను ఉర్రు తొలగించిన ప్రక్రియ పద్యనాటకం. ఆ పద్యనాటకం అంతరించిపోతుందంటే ఏం అంతరించిపోదు, మన సంస్కృతి నశించిపోతుందన్న మన పెద్దల విచారానికి మనవాడు పిలకమాని క్రాపింగ్ పెట్టుకున్నాడనేది ఆధారం. మనగలిగినది, కాలానికి నిలబడగలిగినది వద్దన్నా పోదు, మరణించిన అవ్వ నగలు మన కాలేజీ అమ్మాయి ఎంత పోరినా పెట్టుకోదు, యుగ యుగాలకి స్వభావం మారుతుంది, అగుపించని ప్రభావాలకు లొంగుతుంది అని చెబుతూ, ఏ దేశ సంస్కృతి కాదు ఏనాడో ఒక స్థిర బిందువు, నైక నదీనదాల అదృశ్యంగా కలిసిన అంతర్సింధు అని తిలక్ చెప్పిన మాట నాకు గుర్తొస్తుంది. ఎక్కడో ఒక చోట ఎవరో ఒకళ్ళు ఒక అడుగు ముందుకేసి, ఇది ప్రాచీన సంపద అంటే నాకు నచ్చదు, ఇది అత్యంత ఆధునికమైనటువంటి సాహితీ సంపద, దీన్ని ఇంకా ముందు తరాలు, ఇప్పుడు వీళ్ళని చూస్తే నమ్మకం ఇంకెవరు దీన్ని చెడగొట్టలేరు, వీళ్ళు వాళ్ళ తర్వాత తరానికి వీళ్ళు అందిస్తారు. ఒక మంచి కార్యక్రమం ఎవరు చేసినా సరే దాన్ని మనస్ఫూర్తిగా ఎవడైనా సరే, కాస్తంత సహృదయం, రసహృదయం ఉన్నవాడు ఎవడైనా సరే అభినందించాలి, ప్రోత్సహించాలి, దాని గురించి 10 చోట్ల చెప్పాలి అని నమ్మేవాళ్ళు నేను ఒకడిని. నేను ప్రతి చోట చెప్తాను, సిలికానాంధ్ర ఇంత గొప్ప కార్యక్రమం చేస్తుంది. గుమ్మడి గోపాలకృష్ణ గారు వచ్చి నేను పాడతాను, నేనే నాటకం వేస్తాను అనుకుంటే పిల్లల చేత చేయించినందుకు ఆయన్ని అభినందించాలి. అంతర్జాతీయ స్థాయికి ఆయన ఎదగడం కాదు, నాటక కళ, పద్యనాటకాన్ని అంతర్జాతీయ స్థాయికి ఈ రకంగా తీసుకొస్తున్నందుకు గుమ్మడి గోపాలకృష్ణ గారికి, ఆ వేదిక కల్పించినందుకు సిలికానాంధ్రకి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు, అభినందన తెలియజేసి సెలవు తీసుకుంటాను. ఈ సభ అనుమతితో ఈ 4 నాటకాలను ఒక సీడీగా రూపొందించి తీసుకొచ్చాను. దానికి శ్రీ బొల్లినేని కృష్ణయ్య గారు దాన్ని స్పాన్సర్ చేశారు. నేను ఈ సీడీలు ఎక్కడ అమ్మలేదు, ఎందుకంటే దలుచుకోలేదు. ఎందుకంటే దాని మీద ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు 4-5 కొంటారు, లేకపోతే బలవంతంగా అంటగట్టాలి. పాపం మొహమాటానికి నాకు ఇవ్వటం ఇష్టం లేదు. దానికన్నా కూడా మన శ్యామర్తి రాజు గారికి ఆ సీడీలు అందజేశాను. అవి తీసుకుని వేస్ట్గా పారేయకుండా కనీసం కారుల్లో వింటూ ఉంటే ఆ పద్యానికి మీరు సేవ చేసిన వారు అవుతారని మనస్ఫూర్తిగా విన్నపించుకుంటూ, అది రాజుగారి దగ్గర ఉన్నాయి, అవి తీసుకుని ఆ విధంగా ఆ సీడీని స్పాన్సర్ చేసిన శ్రీ బొల్లినేని కృష్ణయ్య గారికి నేను వేదికపూర్వకంగా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. నమస్కారం. తర్వాత ఆసక్తికరమైన కార్యక్రమాలు ఎన్నో ఉన్నాయి. తప్పకుండా ఇప్పుడు శ్రీనివాస్ గారి మాట్లాడే బొమ్మ, టాకింగ్ డాల్ ఉంది, పిల్లలు చాలా బాగుంటుంది. పాత్రల పరిచయం కూడా చేయాలి. పాత్రల పరిచయం అపర్ణ గారు చేస్తారు. తర్వాత మన జొన్నవిత్తుల గారిది బ్రహ్మాండమైన మంచి కార్యక్రమం ఉంది. ఆయన భాషణ అనుకోవచ్చు, లేదా మన కోసం ఆయన ఆసక్తిగా ఏం చెప్తారో వేచి చూద్దాం. అందరం కలిసి తర్వాత కార్యక్రమాన్ని మొదలుపెట్టే ముందర ఇంతటి చక్కని నాటకంలో ఇంత కృషి చేసిన పిల్లలందరినీ పాత్రలు పరిచయం చేస్తారు అపర్ణ గారు. తొందరగా స్టేజ్ ఖాళీగా ఉంది. స్టార్ట్ శ్రీకృష్ణుడి దర్శనం బాగా అయిందా అండి?
అందరికీ వాళ్ళ దేవుడు కనిపించినందుకు చాలా ఆనందంగా ఉంది. మాకు కూడా కనిపించాడు దేవుడు. అందరికీ నమస్కారం అండి. ఈ కార్యక్రమం చాలా బాగా నచ్చి ఇప్పటికిప్పుడు వాళ్ళ మంచి మనసులతో ఇద్దరు దాతలు ముందుకొచ్చారండి. వాళ్ళని గుర్తించదలుచుకున్నాము. శైలజ కల్లూరి, వెంకట్ కల్లూరి వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. సిలికాన్ ఆంధ్ర ఇలాంటి మంచి మనసున్న దాతల వల్లే మనోరంజకరమైన కార్యక్రమాలు చేయగలుగుతోందండి. సంజీవ్ తనుగుల గారు వీళ్ళని సత్కరిస్తారు. ఇప్పటికిప్పుడు మీరు కూడా ఇలా మంత్రముగ్ధులై దాతలుగా మారాలనుకుంటే బయట మాణిక్యవల్లి గారు ఎదురు చూస్తున్నారండి. మీ విరాళాల కోసం మేము కూడా ఎదురు చూస్తుంటాం. కృతజ్ఞతలండి వెంకట గారు, శైలజ గారు. వేదిక మీదకి ముద్దు కృష్ణ గారిని ఆహ్వానిస్తున్నాం. అందరికీ నమస్కారం అండి. నేను ఒక నిమిషం మాట్లాడతాను. నాకు ఈ సిలికాన్ ఆంధ్రాతో 13 ఏళ్ళ నుంచి అనుబంధం ఉంది. నేను ప్రతి సంవత్సరం వస్తున్నాను, కాకపోతే ఎప్పుడు స్టేజ్ ఎక్కే ఇది లేదు. మీకు ఈరోజు 14 సంవత్సరాల క్రితం ఒక వ్యక్తి మదిలో మెదిలినటువంటి ఈ సిలికాన్ ఆంధ్ర ఒక వ్యక్తులతో ప్రారంభమై అది ఒక బలమైన సంస్థగా అమెరికాలో రూపొంది ప్రపంచవ్యాప్తంగా ఇది ఒక వ్యవస్థగా విస్తరించింది. ఇవాళ మరి ప్రపంచం యావత్తు ఇవాళ ఇటు చూస్తుంది. మీకు నేను కొంచెం మాట్లాడటం కాకపోయినా మీకు ఒక చిన్న విషయం ఒకటి చెప్తాను. మాకు ఇప్పుడు ఆంధ్రాలో ఒక మంచి నాయకుడు ఉన్నారు. ఇప్పుడు ఆయన తెలుసు మీకు, మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. ఇవాళ ఆయనకున్న పరిస్థితి ఏంటంటే, నా దగ్గరికి మీరు ఎవరిని వస్తే ఏం చేస్తారు, ఆయన ఎవరి దగ్గరికన్నా వెళ్తే మీరు నాకేమి ఇస్తారు. ఆస్ట్రేలియా వాళ్ళు కానీ కెనడా కానీ ఎవరన్నా వచ్చారనుకోండి, అయ్యా ఏం తెచ్చారని అడుగుతారు. ఈయన జపాను, సింగపూరు అవన్నీ వెళ్ళి అయ్యా మాకేమి ఇస్తారని అడుగుతున్నారు. అటువంటి వ్యక్తి మరి మీరు సిలికాన్ ఆంధ్ర దయచేసి ఒకసారి వినండి. అటువంటి వ్యక్తి సిలికాన్ ఆంధ్ర చేసే కార్యక్రమాలు చూసి ఆనంద్ నన్ను 50 లక్షలే అడిగాడు. నేను అతను కనుక అడుగుంటే 3 కోట్లు ఇద్దామనుకున్నాను అని చెప్పారు ఆయన బహిరంగ వేదిక మీద. ఆనంద్ గారు సీఎం చంద్రబాబు దగ్గరికి వెళ్ళేటప్పుడు నేను సిలికాన్ ఆంధ్ర, నేను ఆనంద్ గారికి ఎప్పుడు సలహాదారుగా ఉంటాను. ఆయన ఏదైనా కార్యక్రమం ప్రారంభించినప్పుడు అయినా కూడా అడుగుతూ ఉంటారు, అయ్యా మరి ముఖ్యమంత్రి చంద్రబాబు దగ్గరికి వెళ్తున్నాను, ఎంత అడుగుదామంటారు అన్నారు. ఒక 50 లక్షలు అడిగిండే, దాంట్లో ఒక 5 లక్షలన్నా ఇస్తారు అని అనుకున్నాం మేము. కానీ ఆయన మీ చేసే కార్యక్రమాలకు ముక్తులై మరి నేను 3 కోట్లు ఇచ్చేవాడిని, ఆనంద్ 50 లక్షలు అడిగాడు అని చెప్పారు. అది కాకుండా ఆయన ఆ రోజు మీరు చేసే కార్యక్రమాన్ని చూసి 100 ఎకరాలు కూచిపూడి నాట్యారామానికి 100 ఎకరాలు అనౌన్స్ చేశారు. 100 కోట్లు ఎమ్మటే ఇచ్చి మీకు జరిగేటటువంటి 4వ కూచిపూడి కన్వెన్షన్ మళ్ళీ కూచిపూడిలో జరగాలని దిశానిర్దేశం కూడా చేశారు. నేను చెప్పేది ఏంటంటే, ఇది మీ సిలికాన్ ఆంధ్ర వెంట ఇవాళ రాజకీయ నాయకులు కూడా చూస్తున్నారు, వాళ్ళు కూడా మీరు చేసే కార్యక్రమాలను గమనిస్తున్నారు. ఈరోజు మా గోపాలకృష్ణ గారు చేసింది, నేను 13 ఏళ్ళ నుంచి మా సోదరుడు గోపాలకృష్ణ గారు, మరి ఇది ఆయనకే సాధ్యం ఇట్లా చేయటం అనేది. మీ సిలికాన్ ఆంధ్ర విశ్వవిద్యాలయం వచ్చిన తర్వాత మొట్టమొదటి గౌరవ డాక్టరేట్ గుమ్మడి గోపాలకృష్ణ గారికి ఇస్తారని నేను ఆశిస్తూ ఈ సభకు హాజరైన జొన్నవిత్తులు గారికి, మన అనివిరెడ్డి గారికి పాదాభివందనం చేస్తూ ఇంకొక విషయం కూడా నేను చెప్తున్నాను. అనివిరెడ్డి గారు, మీరు చాలా చాలా దానాలు చేస్తున్నారు. ఈ పిల్లల్ని రేపు డిసెంబర్లో మీ మైలవరం తీసుకొచ్చి మీ ప్యాలెస్లో ఈ కృష్ణరాయబారం వేయించాలని, దానికి మీరు ఇప్పటి నుంచో ప్లాన్లు చేస్తారని నా కోరిక. ఇది మీరు నెరవేరుస్తారు.
మీరు చాలా చాలా దానాలు చేశారు. ఇవాళ ఇది ఆదర్శంగా నిలవాలి మన ఆంధ్రప్రదేశ్లో పిల్లలందరికీ. కృష్ణరాయబారం నేర్చుకోవాలి అంటే రేపు పొద్దున అమెరికా రావాలేమో అని అనిపిస్తుంది మాకు. కనుక అనివిరెడ్డి గారు ఈ ఏర్పాటు కూడా అక్కడ విజయవాడ దగ్గరలో చేస్తారని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. సిలికాన్ ఆంధ్ర ఇలాంటి ఎన్ని గొప్ప కార్యక్రమాలు చేసినా కూడా ప్రసార మాధ్యమాల ద్వారా ప్రజలకు తెలిస్తేనే అది మనం ఏదైతే ఆశయంతో మనం ఇవన్నీ చేస్తున్నామో అది ముందుకు పోగలుగుతుంది. అలాంటి ప్రసార మాధ్యమాల్లో ముఖ్యంగా పత్రికా రంగంలో మనకి అశేషంగా సహకరిస్తూ గత కొన్ని సంవత్సరాలుగా సిలికాన్ ఆంధ్ర కుటుంబ సభ్యులుగా, సిలికాన్ ఆంధ్ర ఆప్తులుగా ఎన్నో మన విషయాల్ని ప్రసార మాధ్యమాల్లో ముఖ్యంగా ఈనాడులో ఆయన పనిచేశారు, వాళ్ళ అబ్బాయి పనిచేశారు. ఇప్పుడు TNI లైవ్ అని చెప్పి ఒక ఇది పెట్టారు, వెబ్ పోర్టల్. దాని ద్వారా ఎప్పటికప్పుడు మన వివరాలన్నీ, మన విశేషాలన్నీ కూడా ప్రచురించి అందరికీ దృష్టి తీసుకెళ్తున్నారు. అలాంటి ముద్దుకృష్ణ గారు ఈరోజు ఉన్నారని తెలిసి వారిని ఫ్లైట్ మార్చుకొని ఇక్కడ రమ్మని చెప్పి ఆహ్వానించడం జరిగితే ఆయన వెంటనే మనసు మార్చుకొని ఇక్కడ ఉండటం జరిగింది. వారిని ఒక్కసారి సిలికాన్ ఆంధ్ర కార్యవర్గం వచ్చి సత్కరించవలసిందిగా కోరుచున్నాను. ఒక నిమిషం. ఇందాక చెప్పినట్టు పిల్లల్ని ఒక్కసారి పరిచయం చేస్తున్నామండి. ఏ పాత్ర ఎవరు అనేది గుమ్మడి గారి ద్వారా విందాం. బాలకృష్ణుడు అనగా శాంతివర్ధన్ గారు అమ్మాయి అనగా అయ్యగారి సత్యభామ, సత్యప్రియ కూతురు ఈషా తనుగుల ఈ సంస్థకి ప్రస్తుత అధ్యక్షులు గారు అమ్మాయి సత్యప్రియ. ద్రౌపది వేసింది మేము రాయబారం వేసినప్పుడు. ఇప్పుడు సత్యభామ వేసింది. పెద్ద నాకు ఏం వేస్తుందో మరి. వీళ్ళిద్దరు ప్రదర్శనని ఇప్పుడు పాడేశాడా? ఓ, అసలు తెలుగు చాలా కష్టంగా పలుకుతున్న కుర్రాడు పాపం పట్టుదలగా, అసలు ముందు అయితే ఎలా వెళ్ళిపోతుందో గాత్రం తనకే తెలియని పరిస్థితుల్లో పట్టుదలగా 3:30కే రోజు వచ్చి చాలా కఠోరమైనటువంటి సాధన చేశాడు మన ప్రభాత్. రియల్లీ నేను ఇది కంటిన్యూ చేయమను, మర్చిపోవద్దు. మళ్ళీ నేను వచ్చినప్పుడు గట్టిగా పాడి వినిపించాలి నాకు. ఓకే, థ్యాంక్ యూ. అలాగే అశ్వత్థామతో మొదలు పెడదాం. దుర్యోధనుడు కొడుకు అశ్వత్థామ, అడు కూచిపట్ల అమోఘ్. వికర్ణుడు శ్రేయ రాయప్రోలు, చక్కటి శృతి దన్న. అలాగే ద్రోణుడు అభిజిత్ చేబియ్యం. మాకు అత్యంత ఆత్ములు చేబియ్యం రామకృష్ణ గారు సౌత్ సెంట్రల్ రైల్వే GMగా పనిచేసి నాటక కళాకారులకు ఆయన ఎంతో సహకారం అందించేవారు. వారి మనవడు నాటకంలో వేషం వేయటం నాకు కూడా చాలా ఆనందంగా ఉంది. ఇస్తా మన కృపాచార్యుడు విరించి ఒక చిన్న కోతలాగా మొదలయ్యాడు. ఆ కోత నుంచి పద్య స్థాయికి వచ్చాడు. ఇంకా చాలా మంచి మంచి పద్యాలు పాడతాడు. వాళ్ళ మదర్కి చాలా సాహిత్య అభిమానం ఉంది, శారద గారికి. అలాగే భీష్ముడు, మా భీష్ముడికి ఇవాళ ఎంత పట్టుదలంటే తను చూడండి, మనీష్ మాలెంపాటి. మన ధృతరాష్ట్రుడు వాళ్ళ సోదరి రోషిణి మాలెంపాటి, ప్రభగారి సంతానం, ప్రసాద్ గారి సంతానం. శృతి పోతుందేమోనని శృతిలో మొట్టమొదటి వీళ్ళకి తెలుగులో ఎలా దృహిణేంద్ర వందితుడు చెప్పటానికి ఇది ఏం పలుకుతారు వీళ్ళు అనుకున్నా నేను. 3వ రోజుకు చెప్పేసింది, దృహిణేంద్ర అటివాడు వచ్చన్ దృహిణేంద్ర వందితుడు చేరువకొను పనిగలిగి దోతయ్యే అని చెప్పేసింది. శబ్దం మనం పలికించే విధానంలో ఉంటుంది. అంత ఇంగ్లీష్లోనే మాట్లాడటం, ఇంగ్లీష్ స్లాంగ్లోనే ఉన్నటువంటి పిల్లలు
ప్రతి శబ్దాన్ని మన జొన్నవిత్తులు గారు చెప్పినట్టుగా, రామాచారి గారు చెప్పినట్టుగా స్పష్టంగా పలకటం అనేది తెలుగుకి వాళ్ళు మరి అంత ఇంట్రెస్ట్ ఎందుకు పెట్టారో నాకైతే చాలా ఆశ్చర్యంగా ఉంది. అలాగే విదురుడు, జాహ్నవి, చామర్తి, తనని చూసినప్పుడల్లా నాకు ఒక ప్రొఫెషనల్ సింగర్, మా పద్య నాటకం ప్రొఫెషనల్ సింగర్ గుర్తొస్తాడనమాట. అంత చక్కటి వాయిస్ అమ్మాయిది. పాటల్లో లైట్ మ్యూజిక్ పాడటం వేరు, పద్యం పాడటం వేరు, పాట పాడటం వేరు. పద్యంలో కూడా లైట్గా పాడతారు సినిమాల్లో. ఒక మాధవపేద సత్యం గారి స్లాంగ్ వేరు, ఘంటసాల గారి స్లాంగ్ వేరు, పిఠాపురం నాగేశ్వరరావు గారి స్లాంగ్ వేరు. దేనికదే ఒక మధురంగా ఉండేది. అంటే ఈ మధ్య మనకు లేకపోవటం, పాడేవాళ్ళు లేరో మరి తయారు చేసేవాళ్ళు లేరో నాకైతే తెలియదు, కానీ మా రామాచార్యులు అటువంటి ఉన్నారు. ఏ సినిమాలో కూడా, శ్రీరామరాజ్యంలో కూడా మన కర్మగాలి ఒక పద్యం పెట్టలేదు, మరి ఎందుకో నాకు తెలియదు. జొన్నవిత్తులు గారు ఇక్కడే ఉన్నారు, కోపం వస్తుందేమో నాకు తెలియదు. రాయటానికి జొన్నవిత్తులు గారు ఒక కలం ఇచ్చి 2 పద్యాలు అంటే 5 నిమిషాల్లో అదేదో సినిమా మన పరమవీర చక్రలో 2 పద్యాలు కంపోజ్ చేస్తే ఏ మ్యూజిక్ డైరెక్టర్ మేము కంపోజ్ చేయలేమంటే గుమ్మడి గోపాలకృష్ణ కంపోజ్ చేసి పాడించాం. ఏంటో పద్యం అనగానే భయపడిపోతారు. ₹1 తీసుకునే మ్యూజిక్ డైరెక్టర్ కూడా ఎంత దాడెందుకో పద్యం అంటే నాకు అర్థం కావట్లేదు. కాబట్టి ఆ పద్యాన్ని మనమే బ్రతికించుకుందాం అనేటువంటి దానికి తార్కాణంగా. అలాగే గాంధారి, కర్ణుడు, పూజిత దశిక, తను ప్రొఫెషనల్ అక్కడ శాస్త్రీయ సంగీతం నేర్చుకుంది. తన కోసం నేను ఎక్కువ కష్టపడలేదు. అలాగే గాంధారి లలిత నా మాజీ శిష్యురాలు, పాత శిష్యురాలు. ఆ రోజు నేనేం చెప్పానో తెలియదు. ఆ రోజు మగ రౌడీలాగా ఉండేది, ఏం వినలేదు అసలు. ఆ తర్వాత పద్యం మీద ప్రేమ పెంచుకుని ఇవాళ జెండాపై కెపిరాజు ఎన్నో పద్యాలు పాడుతుంటే నాకు ఎంతో సంతోషం వేసింది. ఎప్పుడో కొన్ని సంవత్సరాల క్రితం తను నేర్చుకున్న పద్యాలు ఆ రోజు పెడచెవిని పెట్టింది. అసలు నేనేం మాట్లాడి చెప్పినా అనేది ఈ పిల్లకి ఎప్పుడు వస్తుంది అనుకున్నాను. ఇప్పుడు అన్ని పద్యాలు చెప్తుంటే నాకు ముచ్చట వేసింది అనమాట. సో తన ఇంట్రెస్ట్ పెంచుకుంది ఆ పద్యాల మీద. అలాగే ఇప్పుడు దుర్యోధనుడు, అనిరుద్ధ్ అనుగుల. ఈ పిల్లాడు మేము రాయబారం వేస్తున్న సమయంలో ఇంత పిల్లాడు అయినాడు. వాళ్ళమ్మ ద్రౌపది వేస్తుంది. ఆ భీముడిని భావాన్ని కృష్ణుడు ఒక మూమెంట్ ఉంది, ఇలా కొట్టినప్పుడు అని చూసుకుంటాడు అనమాట భీముడు. ఆ మూమెంట్ ఇలా డొల్లాడేటమ్ములు చేసేవాడు అనమాట. ఇవాళ అతను దుర్యోధనుడిగా చేస్తున్నాడంటే నిజంగా నాకు ఆశ్చర్యం. అలాగే ఇప్పుడు నా రూపాన్ని మీకు ప్రజెంట్ చేస్తున్నా. అనూష కూచిభట్ల. పద్యం చదవటం వేరు, గానం చేయటం వేరు. గమకంతో పాటుగా గమకాన్ని కూడా చాలా కష్టమైన గమకం. అది కేదారగౌడలో సంగతి ఉంది. రొమ్ము రుధిరమ్మున్ త్రావునాడైనా ఈ సంగతి తావునాడైనా ఇంకోసారి తావునాడైనా ఈ సంగతులు పలకాలంటే మా రామాచారి గారు చెప్పాలి ఎంత సంగీత జ్ఞానం కావాలో, ఎంత బ్యాలెన్స్ కావాలో. శృతి బ్యాలెన్సు, బ్రీత్ బ్యాలెన్సు ఎన్నో ఉన్నాయి సంగీతంలో. కాబట్టి అవన్నీ కూడా వీళ్ళు పలికారు అంటే ఇంకెవరున్నారు, అంతే కదా. సో వీళ్ళందరూ కూడా మళ్ళీ మీ అందరి యొక్క కరతాళ ధ్వనుల మధ్యలో వాళ్ళ ప్రదర్శనకి నేను దర్శకత్వం వహించే అవకాశం నాకు ఇచ్చినందుకు వీళ్ళందరికీ కూడా నేను కృతజ్ఞతలు చెప్పుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. ప్రభగారు వచ్చి టైం అయిపోయింది అంటారు. మా పిల్లల కోసం ఇంకా 2 నిమిషాలు మాట్లాడవచ్చు, ఏం ప్రాబ్లం లేదండి. చెలియా చలుక పాడారుగా, ఇంకా అంతకన్నా వాళ్ళేం పాడలేదు నేను అంతకన్నా గొప్పగా. ఒక్కసారి
బాబు సమీర్ రామ్మ శృతి మీద పెట్టు. ఒకే ఒక పద్యం. ఎంత ఇచ్చావు? జీ షార్ప్. ఓకే, డే ప్లస్ ఇచ్చావు. నీ కొలువు కూటము క్రమక్రమముగా రణకూటముగుచున్నది. పదుగురుండగానే నా చెప్పబోవు పలుకులు కూడా సావధానముగా ఆకర్ణింపుము. అక్కడ కదా రైట్. చెల్లియో చల్లకో చెల్లియో చల్లకో తమకు చేసిన యగ్గులు సైచిరందరు తొల్లి చెల్లియో చల్లకో చెల్లియో చల్లకో తమకు చేసిన యగ్గులు సైచిరందరు తొల్లి గతించే నేడు నను దూతగ పంపిరి సంధిసేయ నీ పిల్లలు పాపలు ప్రజలు పెంపు వహింపగ పొందు చేసదో రణంబె కూర్చదవో పొందు చేసదో రణంబె కూర్చదవో ఏర్పడ చెప్పుము కౌరవేశ్వర. చెప్పానుగా వాళ్ళకంటే బాగా పాడలేనని. థ్యాంక్ యూ. ఓకే, నమస్కారం మరొకసారి.